హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ థర్స్డే ఈవినింగ్ అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే 13th వీక్ ఎవరు మెగా చీఫ్ అయ్యారనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్ చీఫ్ కంటెండర్స్గా రోహిణి, టేస్టీ తేజ, పృథ్వీ, యాస్మి, విష్ణుప్రియ ఈ 5 కంటెస్టెంట్స్ చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ అవడం అయితే జరిగింది కదా. వీళ్ళకి కొన్ని టాస్క్లు అయితే జరుగుతాయి. ఈ టాస్క్లో ఫైనల్గా టేస్టీ తేజ విన్ అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, 13th వీక్ మెగా చీఫ్గా టేస్టీ తేజ ఉంటాడు. అది కూడా ఫైనల్ మెగా చీఫ్గా టేస్టీ తేజ ఉంటాడు. ఇది మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ రిలీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. అలాగే కమెంట్ చేయండి. ఎందుకంటే నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 36% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 28% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, నబీల్, నిఖిల్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ అయితే అరాచకంగా జరుగుతున్నది. ఫ్రెండ్స్, యూట్యూబ్ పోల్స్లో చూసుకుంటే నిఖిల్ అయితే టాప్లో ఉండడం అయితే జరిగింది. యూట్యూబ్ పోల్స్లో నిఖిల్ ఓటింగ్ చూసుకుంటే వారు వన్ సైడ్ అయిందని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం 52 ఈ రేంజ్లో అయితే ఇతనికి యూట్యూబ్ పోల్స్లో ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 13% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 4th ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఈమెకు 11% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నబీల్, నిఖిల్ ఈ 2 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ ప్రేరణ, పృథ్వీ, యాస్మి ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీక్ మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ జరిగితే 13th వీక్ పక్క డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అలాగే 14th వీక్ కూడా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. అలాగే 15th వీక్, అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్, అలాగే గ్రాండ్ ఫినాలే అండ్ టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు. ఈ సీజన్లో ఇలా ఏమైనా జరగచ్చు. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఏ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, అలాగే ఏ వీక్లో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.